హాయ్ అండి. ఈరోజొచ్చేసి మా ఇంట్లో అందరు చుట్టాలైతే వచ్చారు. ఎందుకంటే రేపు మా చెల్లికి ఓణీల ఫంక్షన్ అయితే చేస్తున్నారండి. ఆ వీడియో కూడా నా ఛానల్‌లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే చివరి దాకా అయితే చూడండి. ఈరోజు ఈ వీడియోలో మా ఫ్యామిలీని మీకు చూపించబోతున్నానండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంకా ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళందరినైతే మీకు చూపిస్తాను. మా అమ్మ వాళ్ళ చెల్లిళ్ళందరిని. ఇంకా చిన్నప్పటి నుంచి వీళ్ళేనండి నన్ను పెంచింది. మా అమ్మ లేనప్పటి నుంచి. ఇక ఇప్పుడైతే ఎవరెవరని చెప్పి మీకు చూపిచ్చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇటువైపు డ్రెస్ ఏసుకున్న పిన్ని వచ్చేసి లాస్ట్ పిన్ని, ఐదో పిన్ని. ఈ పిన్ని వచ్చేసి ఫస్ట్ పిన్ని. తర్వాత బ్లాక్ కలర్ డ్రెస్ ఏసుకున్న పిన్ని వచ్చి సెకండ్ పిన్ని. ఫోర్త్ పిన్ని వచ్చి నైటీ ఏసుకున్న పిన్ని. థర్డ్ పిన్ని వచ్చేసి రేపు మార్నింగ్ వస్తారండి. ఈరోజైతే కుదరలేదు, రాలేదు. ఇంకా అందుకని చెప్పి రేపొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే మా మామయ్య కూడా ఉన్నాడండి. ఫస్ట్ మా అమ్మ, తర్వాత మామయ్య, తర్వాత ఐదుగురు పిన్నిలండి. ఇంకిక్కడొచ్చేసి ఫంక్షన్ జరుగుతుందని చెప్పన్నా కదండీ! ఈ చెల్లిదే ఓణీల ఫంక్షన్ అయితే జరుగుతుంది రేపు మార్నింగ్. ఇక్కడొచ్చేసి సాంబార్ నేనే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. ముందుగా ఒక డేక్షాలో నూనె వేసేసుకొని అది కాగిన తర్వాత తాలింపులు వేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా మనం కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్స్‌ని అయితే వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఇంకా ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం అయితే మనం తాలింపులో వేసుకోవాలి. కానీ నేనైతే పప్పులో కలిపేసాను. మా పిన్ని అయితే తాలింపులో వేస్తే చాలా టేస్టీగా చాలా బావుంటదని చెప్పి అన్నారు. కానీ నేను మర్చిపోయి పప్పులో కలిపేసాను. మీరు ఈసారి ఎప్పుడైనా సాంబార్ చేస్తే ఖచ్చితంగా ఇలా తాలింపు వేసేటప్పుడే ఉప్పు, కారం ఇయన్నీ వేసిన తర్వాత చింతపండు వేసి ఆ తర్వాత పప్పైతే వేయండి. చాలా బావుంటది. ఇది కూడా బావుంది గానీ కొంచెం ఎందుకో పులుపనేది తెలియలేదని చెప్పి అన్నారు. ఇంక ఇప్పుడైతే ఈ మొత్తం వేగిన తర్వాత కారం వేసేసి ఇంకా మనం ముందుగానే కలిపి రుబ్బుంచుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. చింతపండు పప్పుని. ఇంకా మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఇంక మొత్తం పొంగొచ్చేదాకా కొంచెం మరగనివ్వాలి. సాంబార్‌లో వచ్చేసి నేను ఏ సాంబార్ పొడైతే వాడలేదండి. నేను లాస్ట్‌లో ఒక చిట్కా అయితే చూపిస్తాను చూడండి. ఇంక ఇప్పుడైతే రేపు ఫంక్షన్‌కి తాంబూలం అయి ఇస్తారు కదా! అలా ఈ బాక్స్‌లో పెట్టిస్తారండి. వాటి కోసం అని చెప్పి మొత్తం ఓపెన్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ సాంబార్ అయితే కొంచెం పొంగొస్తుంది గదా! ఇప్పుడైతే ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకొచ్చి వేసేస్తే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు. సాంబార్‌లైనా సరే, పప్పు చారులైనా సరే లాస్ట్‌లో కరివేపాకేసి మూత పెట్టేస్తే చాలా బావుంటదండి. ఇంకా దీని టేస్ట్ వచ్చేసి మా అమ్మమ్మ అయితే టేస్ట్ చేస్తుందండి. సూపర్ చాలా బాగుందని చెప్తుంది. అలాగే నచ్చితే లైక్ చేయండి.